నమ్మదగ్గ వ్యక్తి కావాలి. నేను గొప్పగా బతకాలి. ఏసేయమంటావా? నిన్నెంతగా నమ్మాను, నాకు ద్రోహం చేసావు కదూ. ఇంకెప్పుడు వాడు మన జోలికే రాకూడదురా. ఇది ఆ రోజు మెకానిక్ షెడ్ లో చూసినప్పుడే నువ్వు నాకు చెప్పుంటే ఈ రోజు వాడు హాస్పిటల్కి వచ్చేవాడు కాదు. ఆ రోజు నువ్వు ఒకటి కాస్ట్లీ బైక్ రిపేర్ చేసావు కదా, వాడెవరు నీ ఫ్రెండా? వాడి నెంబర్ ఉందా? ఎవరు వాడు? నిన్ను ఏడిపించింది కూడా వీడేగా? వీడేరా? డబ్బులు ఇవ్వలేదని ఆ వీడియోని వీడు నెట్ లోనో ఎక్కడో అప్లోడ్ చేయకముందే వీడిని ఏదో ఒకటి చేయరా ప్లీజ్. వాడి వల్ల మోసపోయింది నేను మాత్రమే కాదు, చాలా మంది బిజినెస్ మ్యాన్లు, ఇండస్ట్రియలిస్టులు వాడి వల్ల పడ్డారు. అరవై ఏళ్లు దాటిన వాళ్ళే వాడి గ్యాంగ్ టార్గెట్. దోచుకోవడం, హత్యలు చేయడం, బ్లాక్మెయిలింగ్, వీటన్నిట్లోనూ ఈ గ్రూప్ ఎక్స్పర్ట్. గణేష్ అన్నిట్లోనూ సాయపడేది అనిత, మాయా. వాళ్లే వాడి ఇన్వెస్ట్మెంట్. సోషల్ నెట్వర్క్ ని ప్లే గ్రౌండ్ గా యూజ్ చేసుకుని వయసైన వాళ్ళ వీక్నెస్ ని రెచ్చగొట్టి వాటితో డబ్బు సంపాదించడమే ఈ గ్రూప్ ఉద్దేశం. ఇలా ఎంతో మందిని మోసం చేసి దోచుకున్న డబ్బుని మొత్తం నొక్కేయాలని చూశాడు గణేష్. వీడికి అనితే తోడుదంగా. ఆ విషయం నాకు తెలుసు. ఇది తెలిసిన మాయా తన మాట అడుగుంటుంది. అది నచ్చని గణేష్ తనని చంపుంటాడు. ముగ్గురికి ఈక్వల్ షేర్, అదే మన గ్యాంగ్ రూల్. ఇకపైన తను మనకక్కర్లేదు. గణేష్ హత్య చేశాడని శోభన ఏదో ఊహించి చెప్పింది. ఏ ఆధారంతో తనే హత్య చేశాడని మీరు డిసైడ్ అయ్యారు? తనను చంపేసి గణేష్ తీసుకెళ్లిన మాయా ఫోన్ ని వాడి రూమ్ లోంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. సంఘటన జరిగిన చోట గణేష్ ఉన్నట్టుగా మహేష్ సాక్ష్యం ఉంది. నువ్వు లోపలే ఉన్నావా? నువ్వేనా దీన్ని చంపేశావు? ముఖ్యంగా మాయాని చంపిన గన్ గణేష్ కారులో దొరికింది. అందులో ఉన్న బుల్లెట్, మాయా బాడీలో ఉన్న బుల్లెట్ సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? ఇంకొక ప్రశ్న చెప్పండి. శోభనా వసంతిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన కాల్ టాక్సీ డ్రైవర్ భరత్ ని విడుదల చేస్తారా? పోలీసుల్ని కొట్టి పారిపోయిన కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. అతన్ని రిలీజ్ చేసే విషయం కోర్టే నిర్ణయించాలి. భరత్, నేను రైటర్ వైజేందర్ మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను బాబు. నువ్వు బిజీగా ఉన్నావా? లేదు మేడం, చెప్పండి. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మా వారు పోయిన తర్వాత నేనే నవల రాయలేదు. మాయా క్రైమ్ కేసు వాచ్ చేసిన తర్వాత రాయాలన్న కోరిక కలిగింది. 50వ నవలకి ప్లాన్ చేస్తున్నాను. దానికి నీ పర్మిషన్ కావాలి. అలాగే కథలో కొన్ని విషయాలు మార్చాలనుకుంటున్నాను. ఏం మార్చబోతున్నారు? క్లైమాక్స్. కథ ప్రకారం శోభన తన వీడియో ఫుటేజ్ కోసం హీరోని సహాయం అడిగింది. తను కూడా ఆ ఫుటేజ్ కోసం గణేష్ ని వెతుక్కుంటూ వెళ్ళాడు. చెప్పు మాయా. నీ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది. ఏం కావాలి నీకు? శోభనాన్ని మోసం చేసి నువ్వు అనిత నొక్కేబోయే డబ్బులు నాకు వాటా కావాలి. నీ ప్రేమ వల్ల పడేయడానికి ఆ నర్స్ సుశీలని వీడియో తీసుంచా. ఇంతకు ముందు నువ్వు సుశీలతో తిరగడం అనితకి తెలుసు. ఏమైంది? నేనే చెప్పాను. ఎవరండి వాడు? తెలీదండి, కాల్ టాక్సీ డ్రైవర్. తనే నేను చెప్పిన అమ్మాయి. తనేమి చెయ్యదులేననుకోకో. నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఎదురు చూస్తోంది. సుశీల వీడియో మ్యాటర్ గురించి తెలిసిందో తన్ని నేను చంపేస్తుంది. చెప్పనా? ఆగాగు. నువ్వు చెప్పినట్టుగానే 3 విషయాలు చేద్దాం మాయా. కానీ ఆ ఫుటేజ్ ఉంటేనే వసంత దగ్గర నుంచి డబ్బులు రాబట్టగలవు. దాన్ని ఉంచు, వస్తుందా? ఏంటి మాయా ఏదన్నా ప్రాబ్లం చేస్తుందా? ఇకపైన తను మనకక్కర్లేదు.
గణేష్ ఉన్నాడా? అడుగుతున్నాను కదా, గణేష్ ఉన్నాడా? నువ్వెందుకు ఎక్కడికి వచ్చావో తెలుసు. సుశీల వీడియో గణేష్ దగ్గర ఉంది. తను ఇక్కడ లేడు. బయలుదేరు. అప్పుడే హీరోకి తెలిసింది తన ప్రేయసిని కూడా గణేష్ అశ్లీలంగా వీడియో తీశాడని. వీడియో ఫుటేజ్ ఇచ్చే వెళ్తాను. నువ్వు చెప్తే వినవా? పో పో. ఎంతసేపు ఒంటరిగా కారులో వెయిట్ చేయడం, అందుకే వచ్చాను. వస్తే నీ ఇష్టాన్ని కాల్ చేస్తావా? ఈ గన్ ఎక్కడిది నీకు? వస్తున్నప్పుడు దారిలో పడుంది. నేను షూట్ చేయకపోయింటే తను నిన్ను చంపేది. నిన్ను సేవ్ చేయడానికి నాకు వేరే దారి లేదు. సుశీల వీడియో గణేష్ దగ్గర ఉంది. ఏమైంది? గన్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఎవరికి చెప్పవా నేనే అందుకురాలని? అవును, ఇక్కడికి వచ్చినట్టు నువ్వు మర్చిపో. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళావు. మహేష్ మార్చి తీసుకొచ్చిన మాయను కాల్చిన గన్నుని గణేష్ కారులో పెట్టాడు. తన ప్రేయసి చేసిన హత్యని గణేష్ చేసినట్లుగా పోలీసుల్ని నమ్మించడానికి హీరో ప్రయత్నించాడు. తను అనుకున్నట్లుగానే పోలీసులు గణేషే హంతకుడని కేసు క్లోజ్ చేశారు. చివరికి గణేష్ దగ్గర ఉన్న తన ప్రేయసి వీడియోని వాడి దగ్గర నుంచి హీరో తెచ్చేసుకున్నాడు. క్లైమాక్స్ బానే ఉంది, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. హీరో లవర్ ని కూడా విలన్ తప్పుగా వీడియో తీశాడని నావల్లో రాయకండి. ఏం భరత్, కథలోనే కదా. మీరు జరిగిన కథను అలాగే నావల్ రాయబోతున్నారు. రేపది చదివిన వాళ్ళు నా వైఫ్ సుశీలని తప్పుగా అనుకోకూడదు. తనను ఒకడు తప్పుడు వీడియో తీశాడని కథలో వచ్చినా తను తట్టుకోలేదు. నాకు తన సంతోషం చాలా ముఖ్యం మేడం. కదులుతూ ఉంటే సరిగ్గా ఫోటోలో పడరు. సరిగ్గా నుంచోండి. నీ మనసు నాకు అర్థమైంది భరత్. సుశీలని నువ్వు సిన్సియర్గా లవ్ చేస్తున్నావు, అలాగే ఉండాలి. స్మైల్. నేను ఆల్టర్నేటివ్ గా ఇంకేదైనా ఆలోచిస్తాను. థ్యాంక్స్ మేడం. నువ్వెక్కడున్నావు? నవల్ రాయడానికి పర్మిషన్ బాండ్ మీద నువ్వు సంతకం చేయాలి. నేను అక్కడికి వచ్చి కలుస్తాను. మీరెందుకు రావడం, నేనే వస్తాను. మేడం